మరచిపోలేనయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నాను నేను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నాను నేను విడిచిపోలేనయ్యా కొండలలో ఉన్నాను నేను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నాను నేను విడిచిపోలేనయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా నీ మేలులో మేలులో మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నాను నేను బాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా నీది పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా నీది పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా నీ మేలులో మేలులో మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నాను నేను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడయ్యావయ్యా చీకటిలో ఉన్నాను నేను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడయ్యావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా నీ మేలులో మేలులో మరచిపోలేనయ్యా హల్లెలూయా 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 మాయ గారు ఆకుమర్తి డానియల్ అన్న గారు వచ్చారు ఉన్నారు మీరు ఓకే దేవుని ప్రియ కుటుంబ సభ్యులందరికీ బెతెస్తా పరిచర్య ద్వారా ఈ భూమి యాప్ ద్వారా మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పరిచర్ని గత దినాల నుంచి మరి కొనసాగిస్తున్నాం. మరి నేను ఇవాళ దినాన్ని దేవుని యొక్క వర్తమానం అందించడానికి గాను దైవజనులు ఆకుమర్తి డానియల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి అంతర్జాతీయ గాయకులు, మరి అనేకమైన అద్భుతమైన పాటల ద్వారా మరి రాశారు. అనేక మంది పాడడానికి మరి ఆయన పాడారు. అనేక మంది కూడా ఆ పాటలు ఏమని ఎంతగానో మరి ఉప్పొంగి ఉన్నారు. దాన్ని బట్టి మరి ఇవాళ నానే దైవజనులు ఆకుమర్తి డానియల్ గారిని ప్రత్యేకంగా వర్తమానం అందించడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హలో అన్న ఒక్క నిమిషం అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు ఎవరు, ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారో చెప్పండి ఒకసారి, ఒకరి తర్వాత ఒకరు.
ఫస్ట్ గీత అన్మ్యూట్ చేసుకోమ్మా నువ్వు. ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్. చెప్పండి, ఎక్కడ మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు? అది రాజమండ్రి పాస్టర్ గారు. మేము బెతెస్దా ప్రార్థన కుటుంబం నుంచి వచ్చాం పాస్టర్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకా పాస్టర్ గారు వాయిస్ వస్తుందా? వస్తుందండి. నేను కాకినాడ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓ, కాకినాడ ఎక్కడండి? గౌతమి నగర్. గౌతమి నగర్. ఓకే ఓకే, సరే సరే, సంతోషం. గారు మా బావగారు మా చెల్లెలు. ప్రియా ఆశీర్వాదం మా చెల్లెలండి. అలా అలాగే. ఓకే ఓకే, ఇంకా స్వరూప మాట్లాడు. స్వరూప అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. మేము బెతెస్దా ప్రేయర్ హౌస్ నుంచి, సంఘం నుంచి నేను కూడా ఉన్నాను. కాకినాడ, రాజమండ్రి రాజమండ్రి నుంచి. ఓకే ఓకే, సరే. మాట్లాడు. మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ అండి బ్రదర్. నా పేరు రాజకుమారి అండి. అది రాజమండ్రి అండి. నేను రెవరెండ్ ఎంఎల్ సుధాకర్ గారి సిస్టర్ అండి. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్. మాట్లాడండి అంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మీది. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. నేను వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. మా అనుకొండ సాక్షిని మిలాంగ్టన్ గారి మిసెస్. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. అమ్మా యోలా. Praise Lord, brother. I'm from Hyderabad. Okay. Sudhakar Babai is our dad's brother, younger brother. We stay in Hyderabad. Yeah. Okay. We are cousins for Soumya and Sauji. Okay okay. Yeah. సంతోషం అండి, థ్యాంక్ యూ. బెతెస్దా అంటే పాస్టర్ గారిని రెవరెండ్ ఎంఎన్ సుధాకర్, నతానియల్ సుధాకర్. అయ్యా, పక్కన నా మిస్సెస్ వాటి అమ్మ ఆశీర్వాదం గారు. సిస్టర్, ప్రైజ్ లార్డ్ అండి. సంతోషం. మీకు వందనాలండి. మీకు వందనాలు కూడా. ఇంకా కొంతమంది జాయిన్ అవుతారంటే మీటింగ్ మధ్యలో, ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. ఓకే ఓకే, పాస్టర్ గారు. నేను శామ్యుల్ జాయ్ వాళ్ళ వైఫ్ నండి. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్ తల్లి. సంతోషం. మీరు ఎక్కడ, సింగపూర్ లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా? ఇండియాలోనే ఉన్నాను, డాడీ దగ్గర ఉన్నాను, సుధాకర్ గారి దగ్గర ఉన్నాను. అట్లాగే, మంచి. ఓకే, శామ్యుల్ చెప్పండి. ఎవరన్నా ఉన్నారా? అన్న చెప్పండి. ఓకే, ఇంకా జాయిన్ అవుతారండి. ఓకే, మధ్యలో జాయిన్ అవుతారు. సరే, ముందుగా ఒక 2 పాటలు పాడుకుందాము, తర్వాత దీనికి వాక్యంలోకి వెళ్దాం. సరేనా? ఓకే సార్. యా. వెండి బంగారాల కన్నా మిన్నైన ప్రేమ యేసు ప్రేమ. ఎంతమందికి తెలుసా పాట? బహుశా నాకు తెలిసి మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ పరిచయమైన పాట అనుకుంటున్నాను నేను. రైట్?
సో ఆ పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరన్న. ఆ పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అదే సో ముందు ఆ పాట మనం పాడదాము. మీకు తెలిస్తే మీరు కూడా నాతో కలిసి పాడండి. పడదాం. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ,
నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక పాట మనం విందాం. అందరికీ పరిచయమైన పాట. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య అన్నటువంటి పాటను పాడుతున్నాను. దయచేసి పాట తెలిసిన వాళ్ళు, మీరు అన్మ్యూట్ చేయకపోయినా మీరు పాడుతూ ఉంటే దాని ద్వారా దేవుడు మహింపరచబడతాడని నేను తెలియజేస్తున్నాను. రైట్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేని నీవేగా విమోచకుడు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేని నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు. నేను వెదుకాకున్నా
నాకు దొరికితివి నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు నీతో సమానెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. సో అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళైనా రెస్పాండ్ అయినట్టుగా వినపడితే నాకు మీరున్నారని తెలుస్తుంది, లేకపోతే ఎవరు లేరేమో అన్న ఫీలింగ్ లోకి వెళ్తాను నేను. హలో శామ్యూల్, అందరూ మ్యూట్ లో ఉన్నారన్న. అదే అందరూ అవసరం లేదు, నువ్వు ఒకడో ఆన్ లో ఉంటే అందరూ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఓకే, సో మరొక పాట, ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్న స్తుతి పాడేదన్ అన్నటువంటి పాట నేను పాడుతున్నాను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఈ సమయమందైనా ఈ స్థలమందైనా ఈ స్థితిలో పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో స్తుతి పాడేదను. చెరసాలలో నేను బందీగా సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను. యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయం. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో పునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఈ
సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా పాడిదం. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా పాడిదం. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించేగా, నా సృష్టికర్తను కొనియాడేదం. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నిస్సీ నా ధ్వజముగా, అల్పము మీద ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఈ సమయమందైనా ఈ స్థలమందైనా ఈ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడెక్కడ ఎవరు మనం చెదిరి ఉన్నా, ఒకవేళ సింగపూర్ లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఇండియాలో ఉండి ఒకవేళ రాజమండ్రి, కాకినాడ, వేరు వేరు వైజాగ్, హైదరాబాద్, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి, ఈ యొక్క జూమ్ అనేటువంటి ఈ మాధ్యమాన్ని బట్టి, మీడియాను బట్టి కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనందరికీ కలిసి, మీతో పాటు నేను కూడా దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి వినడానికి ముందుగా శామ్యూల్ గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియచెప్పాలి. నా గురించి మీకు ఏం చెప్పాడో నాకు తెలియదు, నా గురించి మీకేం తెలుసో నాకు తెలీదు. నా పేరు ఆకుమర్తి డానియల్. మీకు అందరికి ఫ్లైయర్స్ లో చూసుంటారు. నేను ఉండేది ప్రస్తుతం కాకినాడలో ఉన్నాను. నేను కాకినాడలో ఉంటూ దేవుని యొక్క మహాకృపను బట్టి గత 27 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్యలో పాటలు పాడడం ద్వారా, వాక్యాన్ని బోధించడం ద్వారా 27 సంవత్సరాలు నిరాటంకంగా దేవుని యొక్క పరిచర్యలో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. కనుక మరి నేను గత 5 సంవత్సరాల్లో బహుశా
2 సార్లు నేను సింగపూర్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. సింగపూర్ నేను వెళ్ళినప్పుడు ఒకసారి నేను ఒక్కడిని ఇండివిజువల్ గా వెళ్ళాను. తర్వాత మరోసారి నేను ఫ్యామిలీతో వెళ్ళాను. సో వెళ్ళినప్పటికీ కూడా దేవుని పరిచర్య నిమిత్తమే వెళ్ళాను కనుక మరి సింగపూర్ లో నాకు అత్యంత ప్రియులైనటువంటి తమ్ముడు అక్కడ భాస్కర్ దిగుమతి భాస్కర్ గారు ఉన్నాడు. సో వాళ్ళ ఇంట్లో నేనుంటూ మరి అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాం. అయితే అక్కడ సంఘంలో మరి భాస్కర్ కి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల్లో మరి శామ్యూల్ జాయ్, శామ్యూల్ కూడా ఒకడు. సో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి తన యొక్క సమయాన్ని అంతా కూడా చాలా వరకు తన ఆ సమయాన్ని వెచ్చించి మరి మాతో కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్ళడానికి చేయడానికి మాతో ట్రావెల్ చేయడానికి తను ఎంతగానో శ్రమ తీసుకుని వచ్చేవాడు. సో సింగపూర్ లో టైం తీసుకుని రావడం అంటే చిన్న విషయం కాదు. కాకినాడ రాజమండ్రిలో తిరిగినట్టుగా ఉండదు. సో తను ఎంతో త్యాగం చేసి ఉండాలి. ఆ విధంగా ఒక దేవుని యొక్క సేవకునిగా నన్ను స్వీకరించి, ఒక ఆత్మీయ అన్నయ్యగా నన్ను స్వీకరించి నా కుటుంబాన్ని నన్ను మరి ప్రేమించిన విధానాన్ని బట్టి ఇంకా తన యొక్క పిక్స్ నా దగ్గర ఉన్నాయి. మేము కలిసి తీసుకున్నటువంటి ఫొటోస్ అన్ని ఉన్నాయి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. బహుశా ఒక 15-20 రోజుల క్రితం అనుకుంటా అన్నయ్య ఇలాగా జూమ్ మీటింగ్ లో రావాలి, మీరు మాట్లాడాలి, ఆరాధన కొన్ని పాటలు పాడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి అని తను నాకు చెప్పాడు. మరలా ఒక 2 రోజుల క్రితం మరలా ఫోన్ చేసి అన్నయ్య మీ టైం కావాలి అని మరలా నన్ను అడిగినప్పుడు తన ఆసక్తిని బట్టి మరి వెనక మీరందరూ ఉండి ప్రోత్సహిస్తూ ఈ యొక్క జూమ్ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి నేను ఈ దినాన నేను వస్తాను, తప్పకుండా మీతో టైం స్పెండ్ చేస్తాను, దేవుని యొక్క పాటలు దేవుని యొక్క మాటలు మీకు చెప్పడానికి తెలియచెప్పడానికి నేను వస్తున్నాను అని చెప్పి తమ్ముడికి చెప్పడం జరిగింది. ఆ విధంగానే మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి దేశం కాని దేశంలో మమ్మల్ని ప్రేమించి మాకు సహాయపడినటువంటి తమ్ముడు ప్రత్యేకంగా శామ్యూల్ జాయ్కి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి కాకినాడలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ జూమ్ మీటింగ్ లో ఉన్నారు. కొంతమంది చెప్పారు, బహుశా కొంతమంది చెప్పలేదేమో. అయినా కానీ నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా నాకు తెలిసి ఇప్పటి వరకు కలవలేదు. సో ఏది ఏమైనా కానీ రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ఇంకా సింగపూర్, వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నేను శుభాలు, వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ నా పక్షంగా నేను చెప్పాలి అంటే కనుక, మీ అందరి దగ్గర ఒకవేళ మొబైల్స్ లో నోట్ చేసుకున్నా, లేదంటే నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఆకుమర్తి డానియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో నా వర్తమానాలు, పాటలు ఇవన్నీ కూడా దానిలో ఇవ్వడం జరుగుతుంది. గనుక ఆ స్పెల్లింగ్ నేను చెప్తాను. ఒకవేళ వీలైతే నేను శామ్యూల్ జాయ్ కూడా నేను టెక్స్ట్ చేస్తాను, సో దట్ మీ అందరికీ పంపిస్తాడు. ఒకవేళ మీరు ఎవరన్నా రాసుకోగలిగితే యూట్యూబ్ ఛానల్ గురించి రాసుకోండి. ఆకుమర్తి డానియల్ అనే యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా దాంట్లో ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో అంతమంది అన్ని సబ్స్క్రిప్షన్స్ కూడా ఈరోజు అవి యాడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి ఆ బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. నూతనమైనటువంటి వీడియోస్, పాటలు కానీ, వాక్యం కానీ, దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల గురించి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. ఆకుమర్తి డానియల్, AKUMARTHI DANIEL, ఆకుమర్తి డానియల్. ఈ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శామ్యూల్ జాయ్ కూడా నేను చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు ఎంతమంది అయితే ఆన్లైన్లో ఉన్నారో వారందరికీ కూడా నా అడ్రస్, ID పంపించండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ఈ ఛానల్ని ప్రోత్సహించడానికి వీలవుతుంది. సో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం విందాం. దయచేసి నాతోటి
మీరు చూసినట్టయితే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు లేదా 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధవములను వెతుకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత షయలీము దేశమును దాటి సంచారం చేసిరి గాని అవి కనబడలేదు. బెన్యామీలు దేశమును సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు, మనం తిరిగి వెళ్ళుదుము రండి, గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు యొద్దనున్న తన పనివానితో అనగా 7వ వచనం చదువుతున్నాను. అందుకు సౌలు, మనం వెళ్ళు ఎడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదము? మన సామగ్ర్యంలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. దైవజనునికి బహుమానం తీసుకుని పోవుటకు మనకేమీ లేదు. ఒకవేళ మీరున్న చోటనే తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి వారు కూడా మీరున్న స్థలంలో తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో శామ్యూల్ జాయ్ ద్వారా నాయన ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క జూమ్ మీటింగ్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మీ వాక్యాన్ని నాయన కొద్ది నిమిషాలు మేము ధ్యానించబోతూ ఉంటుండగా మీ యొక్క పరలోకపు స్వరాన్ని మీరు మాకు దయచేయమని, వినిపింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లుగా మీరు అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా సమర్పించుకుంటూ, నాయనా మరి ఈ యొక్క ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి నాయనా ప్రియ సహోదరులని ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే మాట్లాడి మహిమ పొందమని, నాయనా నీ యొక్క వాక్య సత్యాల్ని గ్రహించేటువంటి ప్రభా మనస్సు, నాయన లోబడేటువంటి హృదయం మీరు మాకు దయచేయమని మరొక్కసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను ఎందుకు ఈ వాక్యాన్ని ఇన్ని వచనాలు నేను చదివానంటే ప్రాముఖ్యమైన విషయం, సౌలు యొక్క జీవితాన్ని ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం, సౌలు యొక్క జీవితంలో కలిగిన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియచేయడానికి ఈ మాటలు నేను చదివాను. సో సౌలు బెన్యామీనీయుడు, అతడు కీషు వంశస్థుడు, భాగ్యవంతుడు అన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఒక భాగ్యవంతుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇక్కడ మనకు కనిపించినటువంటి తన ఇంట్రడక్షన్ లో మనం చూసినట్లయితే, సౌలు తన తండ్రి యొక్క గార్ధబములు తప్పిపోయినాయి కనుక వాటిని వెతకడానికి తన తండ్రి యొక్క పనివారిలో ఒకరిని తీసుకుని గాడిదలు వెతకడానికి బయలుదేరి వచ్చాడు. సో దానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ కూడా మాకు సమూయేలు, నువ్వు ముసలివాడు అయిపోయావు, నీ కడుపును పుట్టిన నీ బిడ్డలు ఎవరు కూడా నీ వలే న్యాయంగా ప్రవర్తించట్లేదు కనుక మమ్మల్ని ఏలడానికి
న్యాయాధిపతులు కాదు, మమ్మల్ని ఏలడానికి మాకు ఒక రాజు కావాలి, మాకు రాజుని మాకు ఏర్పరచు అని సమూయేల్ని వారు అడిగినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సో రాజు మాకు కావాలి అని అంటే సమూయేలు చాలా కోపపడతాడు, చాలా దుఃఖిస్తాడు, దేవుని సన్నిధిలో చాలా అంగలారుస్తాడు. దానికి కారణం ఏంటంటే సమూయేలు యొక్క కన్విక్షన్ ఏంటంటే దేవుని సన్నిధిలో సమూయేలు ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటాడు, దేవా వారు నన్ను కాదు తమ్మును పరిపాలించకుండా మరి ఆ పరలోకపు దేవుడైనటువంటి మిమ్మల్ని వారు విసర్జించారు. గనుక దేవుణ్ణి విడనాడినటువంటి జనాంగంగా ఇశ్రాయేలీలు మరి చరిత్రలో నిలిచిపోయారు అన్న విషయాలని అన్నిటిని కూడా ఉటంకిస్తూ వారు కోరుకున్నట్టుగా నీవు వారికి రాజును అనుగ్రహించు అని మరి దేవుడైన యెహోవా సెలవిచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క కీషువాడైనటువంటి సొలొమోను ఆ యొక్క పాత్ర ఎంటర్ అవుతున్నట్టుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. కనుక సౌలు చేస్తున్నటువంటి ఆ విషయం ఏంటంటే గాడిదలు వెతకడానికి బయలుదేరి వచ్చాడు. గాడిదలు వెతకడానికి బయలుదేరి వచ్చినటువంటి సౌలు దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు గనుక అతని గాడిదల కంటే దేవుని యొక్క ప్రణాళిక సౌలు జీవితంలో ఏమైందంటే అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. సో గాడిదలు వెతకడానికి వెళ్ళినటువంటి వాణ్ణి దేవుడు రాజుగా అభిషేకించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అయితే ఆ క్రమంలో జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే అసలు సౌలు చేసినటువంటి పని మనం చూస్తే గాడిదలు వెతకడానికి 4 దేశాలు తిరిగాడట. తప్పిపోయిన గాడిదను వెతకడానికి 4 దేశాలు తిరిగాడు అని బైబిల్లో రాసింది. ఏమిటా 4 దేశాలు అంటే షాలీషా దేశం, షయలీము దేశం, బెన్యామీను దేశం, తర్వాత నూపు దేశం. ఏమంటే నాకు అర్థం కాదు, గాడిదలు వెతకడానికి ఎవడైనా 4 దేశాలు తిరుగుతాడా? 4 దేశాలు వీసాలు, స్టాంపింగ్లు, ఇమ్మిగ్రేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కదండి, ఎంత క్యాబిన్ లగేజ్ ఏంటి, వాడి చెక్ ఇన్ లగేజ్ ఏంటి, వాడి వీసా ఏంటి, వాడి స్టేటస్ ఏంటి, ఇన్ని సమస్యలు వచ్చిండేవి. ఇప్పుడు నాకు మరి సౌలు తండ్రి యొక్క గాడిదలు వెతకడానికి 4 దేశాలు తిరిగాడట. అంటే ఒక పట్టు వదలని తనాన్ని సౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. హీఈస్ సో స్టెడ్ఫాస్ట్ ఇన్ వాట్ హీఈస్ డూయింగ్. తను చేసేటువంటి పనిలో ఒక క్రమాన్ని కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయం ఈ చిన్న విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి తర్వాత సౌలు అంటాడు, ఈ గాడిదలు పోతే పోయినాయి కానీ అసలు మనమేమైపోయాము అని మన తండ్రి విచారపడుతూ ఉంటాడు. కనుక వెళ్ళిపోదామని పనివాడితో చెప్తే ఆ పనివాడు చెప్పిన చక్కని మాట ఏమిటంటే, మనం ఎలాగా నూపు దేశం వచ్చాం, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మనం వెతుకుతున్నటువంటి గాడిదలు గురించిన సమాచారం చెప్పడానికి అవకాశం ఉంది కనుక మనము ఆ దైవజనుడి దగ్గరికి వెళదాము. ఇంతవరకు ఇన్ని దేశాలు తిరిగాం గాడిదల కోసం, మరొక్కసారి ఈ యొక్క దైవజనుని మనం సంప్రదిస్తే బాగుంటుందని చెప్పినప్పుడు సౌలు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏమిటంటే 7వ వచనం, అందుకు సౌలు మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదము, మన సాముద్రంలో ఉన్న భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదు. పిల్లరా, సౌలుకి ఇచ్చినటువంటి మరొక కన్విక్షన్ ఏమిటంటే, మనం దైవజనుడి దగ్గరికి వెళుతున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. మనం దైవజనుని సంప్రదిస్తూ ఉన్నప్పుడు వట్టి చేతులతో మనం చేయకూడదు. మనం దేవుని యొక్క సంఘ కాపరిని లేదా దేవుని యొక్క సేవకుని మనం కలుస్తూ ఉన్నప్పుడు మనం ఒక బహుమానంతో దేవుని యొక్క సేవకుని కలవాలి. ఇలాంటి ఆలోచన ఒక చక్కని కుటుంబ నేపథ్యంలోంచి వస్తుంది, ఒక చక్కని క్రమశిక్షణ భరితమైనటువంటి క్రైస్తవ సంఘంలోంచి వస్తుంది. సో మనం చాలా మంది దగ్గరికి, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా గిఫ్ట్స్ తీసుకుని వెళ్తుంటాం. అయితే చాలా సార్లు దేవుని సేవకుని సమీపిస్తున్నప్పుడు, సంప్రదిస్తున్నప్పుడు, దేవుని సేవకుని పరిచర్యలు మనం ఉపయోగించుకుంటున్నప్పుడు చాలా సార్లు మనం ఒట్టి చేతులతో వెళ్ళి వారికి వందనాలు చెప్పి వచ్చేటువంటి
అలవాటు చాలా మందికి ఉంటది. సో దావీదు సౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే సౌలు కలిగి ఉన్నటువంటి ఒక మంచి మాట, మనము దైవజనుని కలవడానికి వెళుతున్నప్పుడు మనం ఏం తీసుకుని వెళ్తాం కనుక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన కానుకతో మనం వెళ్ళాలి. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానంతో వెళ్ళడం అన్నది ఒక క్రమమైనటువంటి పద్ధతి. ఒకవేళ నీవు తీసుకుని వెళ్ళనంత మాత్రాన అది 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 పాపం కాకపోతుంది, కానీ బట్ తీసుకుని వెళ్ళడం అన్నది అదొక క్రమమైనటువంటి దైవజనుని గౌరవించేటువంటి విధానం అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాం. కనుక తర్వాత చాలా విషయాలు జరిగిన తర్వాత సౌలుకి సమూయేలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నువ్వు వెళ్ళిన తర్వాత దారిలో నీ గాడిదలు కనబడ్డాయి అన్నటువంటి వర్తమానం మీకు వస్తుంది. నువ్వు వెళుతున్నప్పుడు నీకు గాడిదలు దొరికాయి అన్నటువంటి వర్తమానం మీకు వస్తుంది. తర్వాత చూస్తే ఒక ప్రవక్తల సమూహం నీకు ఎదురుపడుతుంది. ప్రవక్తల సమూహం ఎదురుపడినప్పుడు ఆ ప్రవక్తల సమూహంతో కలిసి నీవు ప్రయాణం చేయాలి. ప్రవక్తల సమూహంతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు 10వ అధ్యాయం 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. పిల్లరా, సమూయేలు సౌలుకి చెప్పినటువంటి మాట ఏమిటంటే, యు నీడ్ టు అకంపైన్ విత్ ప్రాఫిట్స్. ప్రవక్తలతో కలిసి నీవు ప్రయాణం చేయి. ప్రవక్తల సమూహం వస్తుంది. ఆ ప్రవక్తల సమూహంతో నీవు కలిసి ప్రయాణం చేస్తే గనక ఆ ప్రవక్తల సమూహంలో నీవు ఉన్నప్పుడు, వారి సహవాసంలో నీవు ఉన్నప్పుడు నీ మీదకు దేవుని యొక్క ఆత్మ బలంగా దిగి వస్తాడు. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీలో క్రొత్త మనస్సు వస్తుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది అంటే క్రొత్త మనస్సు గురించి మాట్లాడుతుంది. పత్రికల్లో మనం చూసినట్లయితే నవీన స్వభావం గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది గనక మీరు మారు మనస్సు పొందండి అని యేసు ప్రభువారు ప్రకటించారు. సో బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం పొందండి, ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది గనక మీరు మారు మనస్సు పొందండి అని బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రకటించాడు. యేసు ప్రభువారు మీరు మారు మనసు పొందండి అని ప్రకటించాడు. పౌలు గారు మీరు మారు మనసు పొందండి అని ప్రకటించాడు. ఆ పేతురు భక్తుల దగ్గరికి వచ్చి గారడి చేసేటువంటి సీమోన్, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. గారడి సీమోను, పేతురు యోహాన్లు కూడా మరి అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగానే ఈ గారడి చేసే సీమోను అక్కడ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, చాలా జిమ్మిక్కులు చేశాడు. అయితే పేతురు యోహాన్లు ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిట చూచిన వాడై కొంత ద్రవ్యం తీసుకొచ్చి పేతురు యోహాన్ దగ్గర పెట్టి, మీరు ఏ పరిశుద్ధాత్మనైతే వారి మీదకి ప్రార్థన చేసినప్పుడు వస్తుందో ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ద్రవ్యం ఇచ్చి కొనడానికి చూశాడు. పిల్లరా, పరిశుద్ధాత్మ అనేది ద్రవ్యం ఇస్తే వచ్చేది కాదు. పేతురు గారు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక నీకు ఈ కార్యక్రమంలో పాలు పంపులు లేవు అని చాలా స్పష్టంగా మాట్లాడతాడు. పిల్లరా, పరిశుద్ధాత్మను పొందాలి అంటే మన మనస్సు దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున అనేక మంది దేవుని యొక్క ఆత్మను పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీ మనస్సు దేవుని ఎదుట సరిగా లేదు. మనము పాస్టర్ గారు చూసినప్పుడు చాలా చక్కగా కనబడచ్చు, లేదా మందిరానికి వెళ్ళినప్పుడు మనం చాలా చక్కగా ఉండొచ్చు, లేదా మన సమాజంలో మనం చాలా మంచివారుగా పెద్ద మనుషులుగా చాలా మంది అవ్వచ్చు, లేదా భార్య చూసినప్పుడు భర్త చాలా మంచిగా కనబడచ్చు, భర్త చూసినప్పుడు చాలా మంచిగా
మనుషులు కనబడచ్చు, కానీ దేవుడు చూసినప్పుడు మనం ఎలాగున్నాము అన్నటువంటి ఆ మాటను గనక మనం జ్ఞాపకం చేసుకో. సో బైబిల్ గ్రంథం అంతా కూడా దేన్ని తెలియజేస్తుంది అని అంటే మారు మనస్సును గురించి తెలియజేస్తుంది. మారు మనస్సు, క్రొత్త మనస్సు, శుద్ధ మనస్సు ఎలా వస్తుంది? సో దావీదు కూడా చేసిన ప్రార్థన ఏమిటంటే 51వ కీర్తనలో చూస్తే, క్రియేట్ ఇన్ మీ ఓ గాడ్ న్యూ అండ్ కంట్రైట్ హార్ట్ విత్ ఇన్ మై సోల్. సో నూతనమైన శుద్ధమైన హృదయాన్ని మీరు నాకు కలిగించండి అని దావీదు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. సో నూతనమైన మనస్సు, శుద్ధమైన మనస్సు మనకు కలగాలి అని అంటే మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని, మనము పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయాలి. పరిశుద్ధులతో కలిసి మనం సహవాసం చేయాలి. సో సమూయేలు సౌలుకు చెప్పిన మాట ఏమిటంటే, యూ షుడ్ బి ఇన్ కంపెనీ ఆఫ్ ద ప్రాఫిట్స్. ప్రకటించే వారితో కలిసి నీవు ఉంటే నీవు కూడా ప్రకటిస్తావు. త్రాగుబోతులతో గనక నీవుంటే నీవు కూడా ఒక దినాన త్రాగుబోతు అవుతావు. ఒకవేళ చెడ్డ పనులు చేసే వాళ్ళతో నీవు సహవాసం చేస్తే నీవు కూడా చెడ్డవాడుగా మారేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ తిండిబోతులతో నీవు ఉంటే నీవు కూడా తిండిబోతు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి, వైజాగ్ లో బిర్యానీ బాగుంటుంది, హైదరాబాద్ లో దమ్ బిర్యానీ బాగుంటుంది, కాకినాడలో చేపల పులుసు బాగుంటుంది, యానాము ధవళేశ్వరం వెళ్తే పులసలు బాగుంటాయి. వీళ్ళకి ఎక్కడ చూసినా ఇంకా తిండిగోలే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. సో నువ్వు ఏ కంపెనీలో ఉంటే లేదా ఎలాంటి సహవాసంలో నీవు ఉంటే అలాంటి ఆలోచనలు నీలో పెరిగేటువంటి అవకాశం ఉంది. సో గతంలో మనకు ఒక మాట చెప్తుండేవారు, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవడో చూపించు, దాన్ని బట్టి నువ్వెవడో నేను చెప్తాను. సో నా స్నేహితుడు ఒక తిరుగుబోతైతే, నా స్నేహితుడు ఒక త్రాగుబోతైతే, నా స్నేహితుడు ఒక జోదగాడైతే, లేదా నా స్నేహితుడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడైతే, ఒకవేళ నా స్నేహితుడు ప్రకటించేవాడైతే, నా స్నేహితుడు మరి ప్రవచించేవాడైతే, నేను కూడా ఆ స్నేహితుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో నేను ఉంటాను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియులారా, ఆ కీర్తనల మొదటి గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, ఇట్ టెల్స్ అబౌట్ ద కంపానియన్షిప్. నీ సహోదరులు ఎవరు, నీ స్నేహితులు ఎవరు, నీవు ఎవరితో కలిసి టైం స్పెండ్ చేస్తున్నావు, నీవు ఎవరితో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావు. పిల్లల మానవ స్వభావం ప్రార్థించే వాళ్ళతో కలిసి ఉంటే నీకు కూడా ప్రార్థన వస్తుంది, ప్రకటించే వాళ్ళతో ఉంటే నీవు కూడా ప్రకటించగలుగుతావు, లేదా ప్రవచించే వాళ్ళతో నీవుంటే నీవు ప్రవచిస్తావు, దర్శనాలు చూసే వాళ్ళతో నీవుంటే నీవు దర్శనాలు చూస్తావు. పిల్లరా, మరి ప్రార్థనా పరుల యొక్క సహవాసం నీకు ఎంతైనా అవసరం. కనుక ఆ పత్రికల్లో మనం చూస్తాం, ఆ విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఏమిటి, నీ పొత్తు ఎవరితో, నువ్వెవరితో పొత్తు పెట్టుకుంటున్నావు. రాజకీయ నాయకులు పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు ఎలక్షన్ లో కదండి, కానీ మన పొత్తు ఎవరితోనంటే మనం పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి, తేజోవాసుల సహవాసంలో ఉండాలి. కనుక ఆ సౌలుకి సమూయేలు చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటే, నీవు ప్రవక్తల సమూహంలో నీవు ప్రయాణం చేయాలి. నీవు అలాగ ప్రవక్తల సమూహంలో ఉంటే గనక నీకు దేవుడు క్రొత్త మనస్సు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఎంతమందికి క్రొత్త మనసు కావాలండి? క్రొత్త మనసు కావాలని ఎంతమంది కోరుకుంటున్నాం? కావాలి. మనకి ఎప్పుడు కూడా కొత్త బట్టలు కావాలి, కొత్త షూలు కావాలి, కొత్త జ్యువెలరీ కావాలి, కానీ కొత్త మనస్సును గురించి ఆలోచన చాలా మందికి ఉండదు. కానీ క్రొత్త మనస్సును గురించి, మారు మనస్సును గురించి, నూతన హృదయం గురించి బైబిల్ చెప్తుంది. మన భారతదేశానికి అర్థం కాదు ఏమిటంటే, వీళ్ళు మతాన్ని మారుస్తూ ఉన్నారు.
క్రైస్తవులు మత మార్పిడులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మరి రకరకాల అయినటువంటి అన్య మతాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చెప్పేది ఏమిటంటే ఈ క్రైస్తవ్యాన్ని భారతదేశంలో లేకుండా చేయాలి, ఈ క్రైస్తవ్యాన్ని భారతదేశంలో నుండి బాయ్కాట్ చేయాలి. వీళ్ళ ఏమిటి కారణం? ఏం చేశారు క్రైస్తవులు? చదువు చెప్పారు, భోజనం పెట్టారు, ఆకలి ఉన్న వాళ్ళకి అనాథ శరణాలయాలు పెట్టారు, మంచి వైద్యాన్ని అందించారు, రైల్వేస్ అందించారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు క్రైస్తవ మిషనరీలు. అవన్నీ కనబడట్లేదు, కానీ వీరు మతాన్ని మారుస్తూ ఉన్నారు. మతాన్ని బైబిల్ మతాన్ని మార్చమని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం చెప్పలేదు. దయచేసి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా చదవగలుగుతారా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడే. చాలండి. ఏం మారాలట? మనస్సు మారి. క్రైస్తవ్యం చెప్పేది కావున ఉత్తమమును సంపూర్ణమును అనుకూలమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు వలన మీ మతము మారి అని రాయలా. మారాల్సింది మతం కాదు, మారాల్సింది హృదయం మారాలి. నా చిన్నతనంలో ఒక పాట ఉండాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ బ్రతుకే మారాలి. మనస్సు మారాలి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ చెప్తున్న మాట ఏమిటంటే మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన, మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. మారాల్సింది మతం కాదు, మారాల్సింది వస్త్రాలు కాదు, మారాల్సింది భాష కాదు, మారాల్సింది హెయిర్ స్టైల్స్ కాదు, మారాల్సింది వస్త్రధారణ కాదు. ఈ రోజున చలికాలం వస్తే నల్ల బట్టలు, ఎండాకాలం వస్తే ఎర్ర బట్టలు, ఇంకేదో కాలం వస్తే పసుపు బట్టలు, ఇంకేదో కాలం వస్తే కాషాయం బట్టలు. మనుషులు వస్త్రాలు మార్చడం ద్వారా భక్తి మారుతుందని తలస్తూ ఉన్నారు, లేదా వస్త్రాలు మార్చడం ద్వారా తమ జీవితాలు మారుతాయని తలస్తూ ఉన్నారు. దీక్షలు చేపడుతూ ఉన్నారు, 40 రోజుల దీక్షలు. ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఏవేవో మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉన్నారు. గనుక వస్త్రాలు కాదు మారాల్సింది. బేసిక్ పాయింట్ ఏమిటంటే నీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరం చెందండి. మారాల్సింది వస్త్రం కాదు, మారాల్సింది మనస్సు. యేసు ప్రభువారు చెప్పారు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పాడు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. బైబిల్ అంతా కూడా మారు మనస్సు గురించి చెప్తుంది, క్రొత్త మనస్సు గురించి చెప్తుంది. నీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరం చెందండి. మనస్సు మారకుండా, ఇప్పుడు నేను ఉన్నాను, నా మనస్సు మారకుండా నా తల నీలాలు అర్పించాను అనుకోండి, నా తలంతా కూడా నేను అర్పించాను, నా జుట్టు నేను అర్పించాను అనుకోండి, నేను గుండు కొట్టించుకోవడం వల్ల నా రూపం మారుతుంది కానీ నా మనస్సు మారదు. ఈ యోగి వేమన గారు ఏమన్నాడనంటే, తలలు బోడియగునంత మాత్రమున తలంపులు బోడియగున విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
తలలు బోడి అగునంత మాత్రమున, తలంపులు బోడి అగున, నేను గుండు చేయించుకున్నంత మాత్రాన నా మస్తిష్కంలో, నా మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు మారవు. నా ఆలోచనలు మారాలేనంటే మారాల్సింది నా వస్త్రం కాదు, నా ఆలోచనలు మారాలేనంటే మారాల్సింది నా యొక్క గుండు కాదు, నా ఆలోచనలు, నా హృదయం మారాలేనంటే, నా యొక్క బ్రతుకు, నా పరిస్థితి, నా ఆలోచన విధానం మారాలేనంటే నా మనస్సు మారాలి. మనస్సు మార్చడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. నీ మనస్సు మార్చడానికి. దేవుడు ఆది మానవుని చేసినప్పుడు ఆయన ఏ తంత్రం లేని వాళ్ళుగా చేశాడు. ఎటువంటి ఆ కుటిల బుద్ధి లేకుండా చేశాడు. తన స్వరూపంలో, తన రూపమందు నరుల్ని చేశాడు. అయితే మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవుని మాటను వింటూనే దేవుని మాటను పడచవుని పెట్టి అపవాది యొక్క స్వరానికి కూడా లోబడ్డారు. మీరు తిని మన ఖచ్చితంగా చస్తారు అని దేవుడు చెప్తే అపవాది చెప్పిన మాట ఏమిటంటే మీరు చావనే చావరు అని చెప్పాడు. వాడంత ఖచ్చితమైన అబద్ధం చెప్పాడు. అందుకనే అపవాదికి ఉన్న మరొక పేరు ఏమిటంటే వాడు అబద్ధికుడు. అబద్ధికుడు అబద్ధం చెప్తాడు. మీకేం కాదు, మీరు తినండి, హ్యాపీగా ఉంటారు, మీరు దేవతల్లాగా అయిపోతారని చెప్పి తినిపించాడు. వారు తిన్నాక దేవతలు కాదు కదా, వారు దిగంబరులుగా మారారు. దిగంబరులుగా మారారు. ప్రియులారా, మీ మనస్సు మారి రూపాంతరం చెందండి, మారు మనస్సు పొందండి. క్రైస్తవ్యం చెప్పేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బోధ ఏమిటంటే మతం మారమని ఏ సేవకుడు, ఏ కాపరి కూడా చెప్పడు. కానీ మనస్సు మార్పిడికి సంబంధించింది క్రైస్తవ్యం. ఎన్ని సంవత్సరాలుగా ఒకవేళ నీవు బాప్తిసం తీసుకున్నావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలుగా దేవుని బల్లను పొందుకుంటున్నావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడిగా చలామణి అవుతున్నావో నాకు తెలియదు. నీ మనస్సు మార్చబడ్డదా? దేవుని మందిరానికి వెళ్ళి అవే అబద్ధాలు, అవే బూతు మాటలు, అవే చెడ్డ పనులు, అవే త్రాగుడు, అవే వ్యభిచారం చేస్తున్నట్లయితే నీవు క్రైస్తవుడు క్రైస్తవుడు కాలేవు. ఎందుకనంటే నీ మనస్సు మారలేదు. నీవు ఒకవేళ తల్లిదండ్రులను బట్టి నీవు క్రైస్తవుడుగా పిలువబడుతున్నావేమో, ఒకవేళ నీ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, నీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా చలామణి అవుతున్నావేమో, కానీ నీ మనస్సు మారకపోతే గనక నీవు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రైస్తవ్యం చేసేటువంటి వెరీ ఫండమెంటల్ థింగ్ ఏమిటంటే ఇట్ విల్ చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మార్చేటువంటిది క్రైస్తవ్యం. ఒకప్పుడు నేను క్రీస్తుని అంగీకరించక ముందు ఇలాగుండేవాడిని అండి, నేను క్రీస్తుని అంగీకరించాక నేను ఇలాగ మారాను. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేటువంటి ఆ యొక్క రెండు వైరుధ్యాలు ఖచ్చితంగా నీ జీవితంలో కనబడాలి. ప్రియులారా, నీ మనస్సు మార్చబడడానికి ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప సాధనం ఏమిటంటే నీ యొక్క సహవాసం. నీ యొక్క బేతేలు సహవాసంలో ఒకవేళ నీవు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నావేమో, లేదా ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నావేమో, కానీ నీవు సహవాసములో ఎదగాలి. అపోస్తుల కార్యము గ్రంథంలో పేతురుగా చెప్తారు, ఆది క్రైస్తవ సంఘం ఎలా ఎదిగిందని అంటే వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక అన్నటువంటి మాటలు మనం చూస్తాం. సో దే వర్ కాన్స్టెంట్ ఇన్ ద ఫెలోషిప్. మనకు స్పెషల్ సాంగ్ ఇస్తే వస్తాం, లేకపోతే మానేస్తాం. మనకు పిలిచి చక్కగా డయాస్ మీద కూర్చోబెడితే వస్తారు, లేకపోతే రారు కొంతమంది. లేదా మీరు కానుక ఇచ్చినప్పుడు మైక్లో అనౌన్స్ చేస్తేనే వస్తారు, లేకపోతే రారు. సహవాసం అన్నది నీ సొంత మెహర్బానీ కాదు. సహవాసం అనేది క్రీస్తు స్వరూపంలోనికి ఎదగడానికి. సహవాసం నీ సొంత మెహర్బానికి నువ్వు డీకన్ బోర్డు మెంబర్ గానో, లేకపోతే క్వైర్ డైరెక్టర్ గానో, లేకపోతే సంఘములో నీకేదో పలుకుబడి కోసం కాదు. సహవాసం అనేది నీవు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి, క్రీస్తు యొక్క రూపంలోనికి నీవు తిరిగి చేర్చబడ్డానికి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు,
నీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. మనలో రావాల్సింది క్రీస్తు యొక్క స్వరూపం. మన మనస్సు మారితే క్రీస్తు యొక్క స్వరూపం మనలోకి వస్తుంది. నువ్వెంతగా దేవుని యొక్క సన్నిధిలో గడిపితే అంతగా దేవుని యొక్క స్వరూపంలోకి నీవు మార్చబడతావు అన్న విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో నేను తెలియపరుస్తున్నాను. సౌలు గాడిదల కోసం వెళ్ళాడు. దేవుడు అతన్ని రాజుగా నిర్ణయించాడు. సో రాజుగా నిర్ణయించబడ్డానికి గాడిదలు వెతకడానికి మధ్యన జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, అతడు ప్రవక్తల సమూహములో అతడు తమ సమయాన్ని గడిపాడు. అతడు కూడా ప్రవచిస్తూ వచ్చాడు. అతని మీదకి దేవుని యొక్క ఆత్మ బలంగా దిగింది కనుక అతనికి క్రొత్త మనస్సు కలిగి ఉన్నాడు. అయితే తన మనసును తర్వాత తన యొక్క స్వకీయ దురాశలను బట్టి చెరిపేసుకున్నాడు. కానీ ప్రియులరా, మన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మనము ఒకవేళ శారీరకంగా మనం అందరం కలిసి ఒక 15 మంది 20 మంది 30 మంది కలిసి ఒకే రూములో ఉండి మనం ఆరాధన చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బెతెస్డా మినిస్ట్రీస్ ద్వారా, ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ఉన్నటువంటి ఈ యొక్క వాక్యం, ఈ యొక్క పాటలు, ఒకవేళ ఒకరినొకరు ఎదురుగుండా మనం చూసుకోలేకపోయినా ఈ జూమ్ మీడియా ద్వారా దేవునిలో ఎదగడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ రోజున ఏ సంఘాలు కూడా 100% తెరవట్ల. ఒకవేళ 5% ఎక్కడైనా తెరుస్తున్నారేమో కానీ 100-99% మందిరాలు ఇంకా తెరుచుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైన కరోనా పరిస్థితుల వల్ల. ప్రియులారా, అయితే మనం సహవాసంగా ఉండుట మనం ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. సహవాసంగా ఉండడం ద్వారా మనం ప్రభులో ఎదగగలుగుతాం. మన మనస్సు మార్చబడాలి. ఇక్కడ రోమిలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన మీరు దేవుని యొక్క స్వరూపంలోకి మీరు మార్చబడతారు. దయచేసి చూద్దాం, ఎవరైనా ఒకరు చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు ఎవరైనా ఒకరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 ఎవరైనా చదవగలుగుతారా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేయండి. శామ్యుల్ గారు. చేస్తున్నాను, ఒక్క నిమిషం. యా. ఇందాక ఎవరు సిస్టర్ చదివారు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలండి. థ్యాంక్ యూ సిస్టర్. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతన మనస్సు, నవీన స్వభావం యొక్క క్రీస్తు యొక్క సహవాసములో మనం ఉన్నప్పుడు మనము పొందుకోగలుగుతాం. చివరిగా నేను ఒక మాటను చెప్పి ముగిస్తాను. సమయం బహుశా ఎక్కువ అవుతున్నట్టుంది. మరొక మాట ఏమిటంటే, మోషే దేవుని యొక్క సన్నిధిలో సినాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు మోషే సినాయి పర్వతం మీద ఉన్నాడు.
మోషే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేశాడు కనుక జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మోషే యొక్క ముఖం ప్రకాశమానమైను అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంత ప్రకాశమానమైంది అని అంటే ఇతరులు చూడలేనంత ప్రకాశవంతమైంది. అందుకని మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనిను అన్నటువంటి మాటల్ని మనం చూస్తాం. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు మన ముఖాలు ప్రకాశవంతం అవుతాయి. కీర్తనకారుడు అంటాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు మన రహస్య పాపాలు తెలియపరచబడతాయి. వాటిని విడిచిపెట్టినప్పుడు మన నూతన స్వభావాన్ని, నూతన మనస్సుని మనం పొందుకుంటాం. సౌలు ఏ విధంగా ప్రవక్తల సమూహంలో ఉండి క్రొత్త మనస్సును పొందుకున్నాడో అలాగే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క బెతెస్దా సంఘం ద్వారా, బెతెస్దా పరిచర్యల ద్వారా ఈ సహవాసంలో ఎదుగుతూ మనము నూతన పరచబడదాం. మారాల్సింది వస్త్రాలు కాదు, మారాల్సింది మన హెయిర్ స్టైల్స్ కాదు, మారాల్సింది మనస్సు మారాలి. మనస్సు మారడం ద్వారా నూతన పరచబడి రూపాంతరం చెందుతాం. ఎలాగోనంటే క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడతాం. గనుక ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. మన యొక్క పాపాలని దేవుని యొక్క ముఖ కాంతిలో మనం ఒప్పుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనము నూతన పరచబడి మన నీతిలో, భక్తిలో కూడా దేవుని యొక్క నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని పోలికలోకి మనం వద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయనా. కొద్ది సమయాన్ని గడపడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. మీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా మనస్సులు మార్చండి ప్రభా. నాయన, మా యొక్క అంతరంగాన్ని మార్చండి. అంతరంగంలో యథార్థతను, పరిశుద్ధతను దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మనస్సు మారి నూతన పరచబడి నీలోనికి రూపాంతరం చెందేటువంటి కృప ఈ బెతెస్దా సంఘానికి, సంఘంలో ఉన్న సభ్యులకు, ప్రభా, వారిని నడిపిస్తున్నటువంటి నాయకులకు మీరు తోడుగా ఉండి నాయన మేమందరం కూడా నీలోకి మార్చబడడానికి సహాయం చేయమని నీ కృపగల హస్తాలకు మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా సమర్పించుకుంటూ నాయన ప్రయాసపడుతున్నటువంటి తమ్ముడు నాయన శామ్యూల్ జాయిన్ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు దీవించండి, తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. నాయన ఈ యొక్క మీటింగులో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించి మీరే మహిమ పొందమని నాయన మా వస్త్రాలు కాకుండా ప్రభా మా యొక్క మనస్సులు మారి నూతనపరచబడేటువంటి కృప ప్రతి దినము మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ especially thank brother Samuel Joy for this wonderful opportunity to speak with all these people that are in this Zoom meeting. సో నేను చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నాది, నేను చెప్పాను కదా, ఆకుమర్తి డానియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ని ప్రతి వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బహుశా ఒక 25 మంది ఉన్నారేమో ఆన్లైన్ లో. ప్రతి వారు ఎవరి మొబైల్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆత్మీయమైనటువంటి మాటలు, వాక్యం, పాటలు మీరు వినాలని, దేవునిలో బలపడాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అండి మాస్టర్ గారు. అయ్యా వందనాలు బ్రదర్. పాటలు పాడి దేవుని యొక్క వాక్య భాగాన్ని మాకు అందించినందుకు ప్రత్యేకమైన వందనాలు. నేటి దినాల్లో క్రైస్తవులైనా కానీ ఇతర ఎవరైనా కానీ నూతన మనసును పొందుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పని వాక్యం ద్వారా మాకు బోధించిన విధానం బట్టి మీకు మా సంఘం తరపు నుంచి, మా జూమ్ మీటింగ్ నుంచి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తమ్ముడు థ్యాంక్ యూ నాన్న. కీబోర్డ్ పెట్టావా? చూడలేదు నేను కీబోర్డ్.
వండర్ఫుల్. అది ప్రొఫైల్ పిక్ అన్నది.